వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారునిగా కన్నయ్య నాయుడు నియామకం. ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ, శ్రీశైలం సాగర్ గేట్లు మళ్లీ ఓపెన్. రంగంలోకి గులాబీ బాస్, కూతురు తిరిగొచ్చిన జోష్లో పోరాటానికి కేసీఆర్ సిద్ధం. ఏపీకి గుడ్ న్యూస్, టాప్ 10 ఐటీ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు. విశ్రాంత ఇంజనీరింగ్ నిపుణుడు కన్నయ్య నాయుడుకి ఏపీ ప్రభుత్వ కీలక పదవి అప్పగించింది. ఇటీవలే తుంగభద్ర ప్రాజెక్టుకు గేటు వరదలకు కొట్టుకుపోయిన నేపథ్యంలో స్టాప్ లాక్ గేటు అమర్చే ప్రక్రియలో కన్నయ్య నాయుడు కీలక పాత్ర పోషించారు. ఈ విషయంలో కన్నయ్య నాయుడు చూపిన చొరవను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబును కన్నయ్య నాయుడు కలవగా అభినందనలు తెలియజేశారు. తాజాగా కన్నయ్య నాయుడుని ప్రభుత్వం జలవనరుల శాఖ మెకానికల్ విభాగం సలహాదారునిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ విషయాల్లో ఆయన సలహాదారునిగా బాధ్యతలు నిర్వహిస్తారు. ఏపీలో వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల గేట్ల విషయంలో ఆందోళనతో ఉన్న ప్రభుత్వం ప్రాజెక్టుల గేట్ల మరమ్మతులు, నిర్వహణ విషయంలో ఆయన సలహాలు స్వీకరించనుంది. ఎగువ రాష్ట్రం కర్ణాటకలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీనితో శ్రీశైలం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీనితో అధికారులు 10 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అనంతరం ఆ నీరంతా నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి చేరుతోంది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో 2,86,434 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 3,48,235 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 884.80 అడుగుల వద్ద కొనసాగుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 214.36 టీఎంసీల వద్ద ఉంది. శ్రీశైలం డ్యాం నుంచి వస్తున్న నీటితో నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. దీనితో అధికారులు 20 గేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఓవైపు హైడ్రా కూల్చివేతలు, మరోవైపు కవిత విడుదలవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే హైడ్రా కూల్చివేతల అంశం తెరపైకి రాకముందు వరకు రైతు రుణమాఫీ అంశం హాట్ టాపిక్గా ఉన్న విషయం తెలిసిందే. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగలేదంటూ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ఆందోళన కూడా చేసింది. కాగా స్వయంగా రైతు అయిన గులాబీ బాస్ కేసీఆర్ కూడా అన్నదాతల కోసం రంగంలోకి దిగుతారని వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు తన కుమార్తె కవిత కూడా జైలు నుంచి విడుదలవ్వడంతో రెట్టింపు ఉత్సాహంలో గులాబీ బాస్ రంగంలోకి దిగేందుకు రంగం సిద్ధమైందని బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. రాష్ట్రంలో మెరుగైన ఐటీ పాలసీని తీసుకువస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో ఏపీ ఐటీ అసోసియేషన్ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ నిరుద్యోగులపై ప్రత్యేకంగా దృష్టి సారించామని, ప్రతి ఏడాది 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. దేశంలో టాప్ 10 ఐటీ కంపెనీలతో చర్చలు జరుపుతున్నామని, త్వరలో శుభవార్త వింటారని లోకేష్ తెలిపారు. ఐఎస్బీ తరహాలో విశాఖలో ప్రపంచ స్థాయి ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఏఐ హబ్గా కూడా విశాఖను తీర్చిదిద్దుతామన్నారు. రోబోటిక్స్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ వంటి రంగాలతో అనుసంధానించి రాష్ట్రంలో ఐటీని వేగవంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో విశాఖపట్నాన్ని $100 బిలియన్ ఎకానమీ నగరంగా తీర్చిదిద్దుదామని నారా లోకేష్ పేర్కొన్నారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.